వేసవికాలం ప్రారంభం నుంచి ఎండలు మండుతుండటంతో తాగునీటి కష్టాలు తీవ్రమయ్యాయి. బోరు బావులు ఎండిపోతుండడం, మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు బోర్లు ఎండిపోవడం, మరోవైపు భూగర్భ జలాలు అడగంటడం పట్టణ ప్రజలకు నీటి ఎద్దడి శాపంగా మారింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో తాగునీటి కష్టాలు గత కొన్ని రోజులుగా తీవ్రంగా ఉన్నాయి. పట్టణంలో బోర్లు వట్టిపోయాయి. ప్రజలు ట్యాంకర్లపై ఆధారపడాల్సి వస్తుంది. మున్సిపాలిటీ ద్వారా ఆయా ఏరియాలకు ప్రస్తుతం 12 ట్యాంకర్ల ద్వారా నీటిని సప్లై చేస్తున్నారు. రోజుకు ఒక డ్రమ్ము నీటిని మాత్రమే ట్యాంకర్ల ద్వారా సప్లై చేస్తున్నారు. అయినా సరే నీళ్లు సరిపోక కొందరు ప్రైవేట్ ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేస్తున్నారు. 2 నెలలు అవుతుంది, నీళ్ళతో బాగా ఇబ్బంది అవుతుంది. ఎండాకాలం రాకముందే ఇంత ఇబ్బంది అయితే ఎండాకాలం వచ్చిన తర్వాత ఎంత ఇబ్బంది అవుతుంది. 15 రోజులకు ఒకసారి 20 రోజులకు ఒకసారి కూడా గోదావరి నల్ల వస్తలేదు. ఇప్పుడు 4 రోజులకు ఒక్కసారి మున్సిపల్ నుంచి ట్యాంకర్ వస్తుంది. ఒకటే డమ్ము, ఒక బిందె. ఆ నీళ్ళతో ఏం వాడుకుంటామన్నా వారం దాకా వాడుకుంటామా? మాకు మస్తు ఇబ్బంది అవుతుంది. పనులకు పోయేటోళ్ళు నీళ్ళ కోసం ఇంటికాడనే ఆగిపోతున్నారు. పిల్లలు స్కూళ్ళకి పోయేటోళ్ళు అవుతారు. ఎట్లా వాడుకోవాలా? మేము ఎట్లా చేసుకోవాలా? ఒక్కళ్ళన్నా ఇటు వచ్చిన వాళ్ళు లేరు, పట్టించుకున్న వాళ్ళు లేరు. రోజుకు ఒక్క డ్రమ్ము మున్సిపల్ నుంచి పోసినా కానీ ఏం కాదు. మాకు 3 రోజులకు 4 రోజులకు ఒకసారి ఈ నీళ్ళు వస్తే మేము ఎట్లా వాడుకోవాలా? మేము ఇంట్లో పనులు ఎట్లా చేసుకోవాలా? మస్తు ఇబ్బంది అవుతుందన్న. చూడండి జర ఎట్లన్నా రోజు ఒక ట్యాంకర్ వచ్చేటట్టు చూడండి. పిల్లలు స్కూల్కి పోయడానికి కూడా బాగా ఇబ్బంది అవుతుందన్న. ఇప్పుడు హాఫ్ డేస్ పొద్దున 7 గంటల సరికల్లా పిల్లలు పోవాలి. 11కి ట్యాంకర్ వచ్చిన తర్వాత ఎప్పుడు పనులు చేసుకోవాలా? మేము పనులకు ఎప్పుడు పోవాలా? పిల్లలకు స్కూళ్ళల్లో పంపించడానికి కూడా ఇబ్బంది అవుతుంది. 15 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తే మాకు కుదరతలేదు. మున్సిపల్ ట్యాంకర్లు రోజు ఒక డ్రమ్ము పోసిపోమని చెప్పండి అన్న. కామారెడ్డి జిల్లా కేంద్రం పరిధిలో నీటి కటకట తప్పడం లేదు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో 49 వార్డులు ఉండగా అశోక్ నగర్, స్నేహపూరి కాలనీ, ఎన్జిఓస్ కాలనీ, భవానీ నగర్, రాధాకృష్ణ నగర్, జయశంకర్ కాలనీ, కాకతీయ నగర్, శ్రీరామ్ నగర్, వివేకానంద కాలనీ, బతుకమ్మ కుంట, విద్యానగర్, దేవునిపల్లి ఏరియాలో తీవ్ర తాగునీటి ఎద్దడి ఏర్పడింది. నల్లాల ద్వారా నీటి సప్లై వారానికి 1-2 రోజులు మాత్రమే వస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చెందుతున్నారు. ట్యాంకర్ల నీటి కోసం ఆయా కాలనీ ప్రజలు వెయిట్ చేయాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. నీళ్ళ గురించి బాగా ఇబ్బంది అవుతుంది. డ్యూటీలలో పోయేటోళ్ళు పోతలేరు, స్కూల్ పోయేటోళ్ళకి పోతలేరు. ఆ డ్రమ్ము నీళ్ళు మొత్తానికి రాకపోతే ఎట్లా ఉంటుంది? నీళ్ళు ఉంటే బాగుంటుంది కదా. నీళ్ళు లేని మాకు సవలతు లేనిది ఏం వాడుకుంటాము, ఏం చేస్తాము? నీళ్ళతోనే అన్నిటికీ సవలతు కదా. దేనికి పోయినా కానీ బాత్రూంలకు పోవాలంటే నీళ్ళేనా, పిల్లలకు కావాలంటే నీళ్ళేనా. రోజు ఒక డ్రమ్ అన్నా ట్యాంకర్ పోసిపోతున్నా బాగుంటుంది మున్సిపాలిటీ నుంచి. ఇది వారానికి ఒకసారి కూడా సరిగా నీళ్ళు వస్తలేవు. అవే ఒక ట్యాంకర్ పోసిపోయినా కానీ రోజు ఒకటి పోసిపోయినా కానీ మాకు బాగుంటుంది కదా. ఇక పోసిపోతూనే మాకు వాడుకునేందుకు ఉంటాయి నీళ్ళు. పోసిపోయింది మాకు వాడుకుంది నీళ్ళు ఆడికైనా వస్తాయి. డ్యూటీలకు పోయేదానికి ఇబ్బంది అవుతుంది. పోంది ఇంట్లో కూర్చుంటే నడుస్తుందా? డ్యూటీలకు పోంది వాళ్ళు పోయేందుకు బాధ అవుతుంది, మాకు పోయేందుకు బాధ అవుతుంది. ఇప్పుడు నీళ్ళు చూసుకుంటే ఇంటికాడ ఉంటే ఆడ ఊకుంటారా? డ్యూటీలకు పోయేటోళ్ళము ఇంటికాడ కూర్చుంటే ఏం పరిస్థితి? అటు వాళ్ళతో వీటి నీళ్ళతో సౌలత్ చూసుకుందామా, ఎటని బొమ్మని అంటారు మమ్మల్ని. ఇటు నీళ్ళ సౌలత్ చూసుకున్నా బాగుంటుంది, అటు డ్యూటీలకు పోంది సౌలత్ చూసుకుంది బాగుంటుంది. ఈ ఏటని తిరుగుమంటున్నారు మమ్మల్ని. రోజు పోయమని అంటున్నారు వాళ్ళు. రోజు రాము, రోజు పోయము, 2-3 రోజులకు ఒకసారి పోస్తామని అంటే ఏం సరిపోతాయి 2 ముద్దలకు ఒక్కసారి? వాళ్ళు రోజు వస్తే రోజు ఒక్క ట్యాంకర్ అన్న పోసిపోవాలి కదా. మాకు సరిపోతాయి నీళ్ళు. రోజు పోసిపోయింది నీళ్ళు ఏమి ఏడికైనా ఒక్క ట్యాంకర్ పోసిపోయింది కూడా సరిపోకపోతే ఏడికైనా సరిపోతాయి మాకు నీళ్ళు. కామారెడ్డి జిల్లాలో తాగునీటి ఎద్దడి రోజు రోజుకు పెరుగుతుంది. ఎండాకాలంలో ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో 1,00,000 జనాభా ఉంటుంది. బుర్రమత్తడి నుంచి టౌన్కు నీటి సరఫరా అవుతుంది. ఆయా కాలనీలో వారంలో 2-3 రోజులే నల్లాలు వస్తున్నాయి. పైపు లైన్ల లీకేజీలు, టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏర్పడినప్పుడు మరింత సమస్య ఏర్పడుతుంది. ఎన్జిఓస్ కాలనీ, కాకతీయ నగర్, అశోక్ నగర్, విద్యానగర్, జయశంకర్ కాలనీ, భవానీ నగర్, శ్రీరామ్ నగర్ కాలనీ, వివేకానంద కాలనీ ఏరియాలో బోర్లలో నీటి ధారలు తగ్గాయి. పలు ఏరియాలో మిషన్ భగీరథ ద్వారా నీటి సప్లైలో ఆ అంతరాయం వస్తుందని, ఇప్పుడే ఇలా ఉంటే మే నెలలో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 15, 16, 17 3 వార్డులకు విపరీతమైన నీళ్ళ కొరత ఉన్నది. ట్యాంకర్లతోటి నీళ్ళు పోస్తున్నాం, అయినా సరిపోతలేవు. ట్యాంకర్లతో నీళ్ళు తీసుకొచ్చి పోస్తున్నాం కానీ నీళ్ళు ఎద్దటే సరిపోతలేదు వార్డు మొత్తానికి. కాబట్టి ఈ మున్సిపల్ నుంచి కూడా కొద్ది చర్యలు తీసుకొని మాకు వార్డులో 15వ వార్డులో బాగా ఇబ్బంది. ఇప్పుడు మేము నా 15వ వార్డు నుంచి నేను ఒక ట్యాంకర్ పెట్టాను. ట్యాంకర్ పెట్టినా కానీ నీళ్ళు సరిపోతలేవు జనాలకు. కాబట్టి ఇంకా పెద్ద మొత్తంలో ట్యాంకర్స్ అయినా పెట్టి జనాలకు
సరిపోయాడు. వాళ్ళు తీసుకునేది 1-2 ట్యాంకర్ల నీళ్ళు, ఆ నీళ్ళు కూడా అందియనప్పుడు ఏమిటికి మనం ఉండి జనాలకు సేవ చేస్తానికి వచ్చినాం. కానీ జనాల దగ్గర మనము ఓట్ల కోసం అడుగుతాం. కానీ జనాలకు ఈరోజు ఆపదలు ఉంటే మనము నీళ్ళు అందిస్తానికి కూడా ముందుకు రాని వ్యక్తులు ఏమిటికి ఉండి కూడా. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రజలు తీవ్ర తాగునీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారు. వేసవి ప్రారంభం మొదటి 2 నెలల్లోనే తీవ్ర కష్టాలను చవిచూస్తున్నారు. విపరీతమైన ఎండలకు భూగర్భ జలాలు వట్టిపోయాయి. కామారెడ్డి పట్టణ జనాభాకు 18.23 MLDల నీరు అవసరం ఉంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి మిషన్ భగీరథ గ్రిడ్ ద్వారా కామారెడ్డి పట్టణానికి రోజువారీగా 13 MLDలు సరఫరా చేయాల్సి ఉండగా ప్రస్తుతం 6.09 MLDల నీరు మాత్రమే సరఫరా అవుతుంది. కామారెడ్డి పెద్ద చెరువు, బుర్రమత్తడి, స్థానిక బోరు బావుల ద్వారా మరో 4 MLDల నీటిని సరఫరా చేస్తున్నారు. భగీరథ గ్రిడ్ నుంచి నిర్దేశిత నీరు సరఫరా కాకపోవడంతో వారానికోసారి మాత్రమే పంపిణీ చేస్తున్నారు మున్సిపల్ అధికారులు. అశోక్ నగర్ కాలనీలో నీటి ఎద్దడి నేపథ్యంలో మరింత సమాచారం మా ప్రతినిధి భూపతి అందిస్తారు. ఒకవైపు ఎండలు ముదురుతుండడంతో తాగునీటి కష్టాలు తీరడం లేదు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ పరిధిలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న పరిస్థితి నెలకొంది. కామారెడ్డి పట్టణంలోని 49 వార్డులు ఉండగా ఇక్కడ మెజార్టీ కాలనీలు, అదేవిధంగా శివారు ప్రాంతాల్లో తీవ్ర నీటి ఎద్దడి కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. దీంతో నీటి ఎద్దడి కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలు ఈ నెలలో ఇట్లా వాటర్ ప్రాబ్లం ఉంటే మే నెలలో తాగునీటి ఎద్దడి ఎట్లా ఉంటుందని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటిపోవడం, మరోవైపు బోర్లు వట్టిపోతున్న పరిస్థితి నెలకొంది. అయితే ప్రస్తుతం నీటి ఎద్దడి కోసం ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ మాజీ కౌన్సిలర్ ఉన్నారు, ఆమెతో మాట్లాడించే ప్రయత్నం. చెప్పమ్మా, అసలు ఎట్లా ఉంది నీటి ఎద్దడి? మా వార్డు చాలా పెద్దది. ఇక్కడ మా కాలనీలో ఏంటంటే 1000 ఫీట్లు వేసినా కూడా వాటర్ రావడం కష్టము. అయితే మా కాలనీని దృష్టిలో పెట్టుకొని మన మాజీ మంత్రివర్యులు ఈ అశోక్ నగర్ కోసం మాత్రమే గోదావరి జిల్లాలో తీసుకురావడం జరిగింది. అప్పుడు పైప్ లైన్ వేసిర్రు, ఓకే. ఆ పైప్ లైన్ ఇప్పుడు కొంచెం లీకేజెస్ వలనో ఎట్లనో కానీ నీళ్లు సరిగ్గా రావట్లేదు. మాకు కూడా కాలనీలో అన్ని బోర్లు కూడా ఇప్పుడు ఎండాకాలం ఇప్పుడే స్టార్ట్ అయింది. స్టార్ట్ అవ్వడికి కూడా మొత్తం బోర్లన్నీ చాలా మటుకు 90% బోర్లన్నీ ఎండిపోవడం జరిగింది. నీళ్ళ సమస్య చాలా ఉంది. మున్సిపాలిటీ నుంచి ట్యాంకర్స్ పంపించట్లేదు. మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకుంటారా, కలెక్టర్ గారు పట్టించుకుంటారా తెలియట్లేదు. ఆ పంపించిన ఒక ట్యాంకర్ కూడా 1-2 ట్యాంకర్లు కాలనీలో ఒక డ్రమ్ము మాత్రమే పోస్తా అంటే వాళ్ళకి ఏం సరిపోతాయి? బోర్లు ఎండిపోయినాయి. కొనుక్కునే పరిస్థితిలో ఉండరు. చాలా మంది పేద ప్రజలే ఉంటారు. అందరూ ఉన్న వాళ్ళు ఉండి తెప్పించుకోవాలని లేదు. ఒకవేళ పైసలు ఉండి తెప్పించుకుందామన్నా కూడా అవి ఎన్ని రోజులకు వస్తాయో తెలీదు. ఈరోజు ఫోన్ చేస్తే రేపు వస్తాయి కావచ్చు. అట్లా మాకు ఈ వాటర్ సమస్య తీర్చడానికి కలెక్టర్ గారే కానీ మున్సిపల్ సిబ్బందే కానీ దృష్టిలో పెట్టుకొని మాకు ట్యాంకర్ పంపించినా కూడా కనీసం 4 డ్రమ్ములు అంతకు మించి కొంచెం అవసరాలను బట్టి నీళ్లు పోస్తూ ఉంటే మా కాలనీలోకి వాటర్ సమస్యను తీర్చిన వాళ్ళు అవుతారు. అలాగే ఇక్కడ మా కాలనీలో పట్టణ ప్రకృతి వనం ఉంది. ఆ చెట్లు కూడా మొత్తం ఎండిపోతున్నాయి. దాన్ని కూడా పట్టించుకునే వాళ్ళు లేరు. దానికి నీళ్ళ సరఫరా లేదు. బోర్లన్నీ ఎండిపోయినాయి. కాబట్టి మా కాలనీకి మంచినీటి సరఫరా అందించగలరని కోరుతున్నాను. ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ఎట్లా ఉంది నీటి ఎద్దడి? మేమేమో కైకిల్ పని చేసుకునే వాళ్ళం. మాకు అక్కడ అలా చేయాలంటే మాకు కూడా ఇబ్బంది కదా సార్. మరి మేము ఎట్లా ఇది చేయాలి? కమిటీ బోర్ వేసినా అన్నా కానీ మాకు నీళ్ళు రావట్లేదు. మా ఇంట్లో బోర్లు అన్నీ ఎండిపోయినాయి. చాలా ఇబ్బంది సార్. మరి మాకైతే 4 రోజులకు ఒకసారి ట్యాంకర్ పంపించిన, ఒక 4 డ్రమ్ములు ఇచ్చిన మాకు సరిపడుతుంది. పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్క 10 మంది సార్. మా ఇంట్లో 10 మంది ఉంటాం సార్. మాకు ఒక్కొక్క డ్రమ్ము 2 డ్రమ్ములు అంటే ఎక్కడ సరిపోవట్లేదు. కామారెడ్డి పట్టణంలోని జయశంకర్ కాలనీ, అదేవిధంగా అశోక్ నగర్ కాలనీ, విద్యానగర్ కాలనీతో పాటు భవానీనగర్, కాకతీయ నగర్ కాలనీలతో పాటు పలు శివారు కాలనీలో నీటి ఎద్దడి మాత్రం కొనసాగుతుంది. ఇప్పటికైనా మున్సిపల్ అధికార యంత్రాంగం, అదేవిధంగా మా జిల్లా కలెక్టర్ స్పందించి తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాలా, అదేవిధంగా మిషన్ భగీరథ ద్వారా నీటి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలా, వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేయాలని కూడా స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HM టీవీ, కామారెడ్డి.